వాస్తవానికి మేము ఈ 30 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు सच में जब हम इस 30 घंटे के उपवास प्रार्थना के बारे में जब हम सोच रहे थे, మదనపల్లిలో కాలేబ్ అంకుల్ మహిమలోకి వెళ్ళిన తర్వాత అంకుల్ యొక్క మేము మెమోరియల్ మీటింగ్కి మేము కొంతమంది సేవకులు రావడం జరుగుతూ వచ్చింది. मदनपल्ली में जब कालिब अंकल प्रभु में महिमा में चले गए हैं, उसके शांति प्रार्थना में हम आए हुए थे। అక్కడ మా రోజు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇంత దూరం వచ్చాం కదా, మనం అనంతపూర్కి వెళ్ళి అన్నతో విక్టర్ అన్నతో మాట్లాడి పీలేరులో 30 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, అన్నని ఆహ్వానిద్దాం వెళదామని మనం అనుకున్నాం. उसके पश्चात हम अनंतपुर पास में है, इसलिए वहां जाके भैया विक्टर डेविड से बात करेंगे ऐसा हम सोचे थे। మేము దాదాపు ఒక 25-30 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వచ్చాము. लगभग हम 25-30 किलोमीटर यात्रा करके आए మదనపల్లి నుండి. मदनपल्ली से అక్కడికి వచ్చిన తర్వాత जब हम वहां से आए, మా కారులో వస్తున్నప్పుడు ఇప్పుడు వెళితే అన్న మనకు దొరకడు అని స్టార్ట్ చేశారు. हमारे कार से आते हुए ऐसा बोलने लगे कि यदि हम अभी जाएंगे तो भैया नहीं मिलेंगे। అన్నకి ముందుగా ఇన్ఫార్మ్ చేసి వెళ్తే బాగుంటుందేమో. भैया को पहले से बताकर जाने से शायद अच्छा होगा। అందరూ నిరుత్సాహపరిచారు. बहुत से लोग निरुत्साहित किए हैं। సరే కారు వెనక్కి తిప్పేద్దాం అన్నారు. फिर कार वापस मोड़ने का सोच लिए। నాకేమో ఎట్లాగైనా వెళ్దాం. मुझे तो लग रहा था कैसे भी जाएंगे। అప్పుడు అన్నాను, तब मैंने कहा, నమ్ముట నీ వలన అయితే ఇక మీరు అందరూ సేవకులు కదా, మీరు చెప్పండి అని చెప్పా. तो तब मैंने कहा कि यदि तुम विश्वास करोगे तो विश्वास करने वालों के लिए सब संभव कहा। ఎందుకులే పోదాం పోయా అన్నారు. तो इसलिए सबों ने कहा कि चलिए जाएंगे। మేము వస్తూ అన్నకు ఫోన్ చేసాం. आते हुए भैया को फोन लगाए, అన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు. लेकिन उसने फोन नहीं उठाए। సరే మళ్ళీ ఒక సంశయం. और एक संदेह आया। మేము కొంతమంది సేవకులను అడిగాం, हम कई सेवकों से पूछताछ किए, వెళితే అన్న మాట్లాడతారా లేదా, भैया बात करेंगे कि नहीं यदि हम जाएंगे तो? అపాయింట్మెంట్ అన్న దొరుకుతుందా లేదా, हमें अपॉइंटमेंट मिलेगा कि नहीं? మీరు ధైర్యంగా వెళ్ళండి అన్న అంటున్నారు. लेकिन कहने लगे कि हिम्मत से जाना। సరే మేము పవన్కి ఫోన్ చేసాం. हम यहाँ पे पवन भाई को फोन लगाए। చేస్తే అన్న 4:30 తర్వాత నిద్రలేస్తారు అనుకుంటాం, అన్న బయట వస్తారు, అప్పుడు వేలైతే మేము చెప్తాము అన్నారు. 4:30 बजे लगभग अंकल बाहर आएंगे, तब बताएंगे, इस तरह यहाँ के भैया ने कहा। ఎటకేలకి మేము వచ్చేసాం ఇక్కడికి. इसी तरह हम यहाँ पे आ चुके। కడప, పీలేరు, తిరుపతి ప్రాంతాల నుంచి. कड़पा उस क्षेत्र से इस क्षेत्र में आए हैं। తర్వాత ఆ రోజు మంగళవారం అనుకుంటాను, शायद वो मंगलवार का दिन था। మేము వచ్చే ముందు విజయ్ భాస్కర్ అన్న కూడా ఫోన్ చేస్తాం. हम आने से पहले एक पास्टर से भी हम कॉल लगाए। అన్న కూడా ఏమన్నా రండి చూద్దాం, అన్న ఎలా ఉంటుందో, బలహీనంగా ఉంటారో ఎట్లా ఉంటారో మీరైతే రండి అన్నారు అన్న. वो उसने भी कहा कि शायद भैया कमजोर रहेंगे, लेकिन आप आइए कहा। దాదాపు ఆ రోజు అన్న మాతో చాలా దాదాపు 2-3 గంటల పైన కూర్చొని మాట్లాడడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. उस दिन भैया जो है हमारे साथ लगभग 1-2 घंटे का समय बिताया है। ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు మేము పీలేరుకి రండి అన్న మేము అడిగాం. उस समय बात करते समय पीलर को आओ, इस तरह हमने कहा। అదే టైంలో మాకు కదిరిలో కూడా కాన్వకేషన్ ఉంది, అయినా నేను ప్రయాణం చేయలేను కదా, అది సరే మా దగ్గర ఎప్పుడు పెడతారు అన్నారు అన్న. उसी समय उस अंकल ने कहा कि मुझे कॉन्वोकेशन है, मैं नहीं आ सकता, लेकिन हमारे पास कब लगा है। ఆల్రెడీ దాదాపు నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అన్ని ఫిల్అప్ అయిపోయాయి. लगभग आने वाले जून साल तक भी पूरा फुल हो गया है। యాక్చువల్గా ఈ డేట్స్లో బొప్పిలి ప్రాంతంలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్ జరగాలి. वास्तव में ये प्रार्थना जो है बबली क्षेत्र में होना था। ఇక అన్న మాట చెప్పిన తర్వాత అన్న మాటకి మేము ఎదురాడలేక అన్న మీరే చెప్పండి అన్న అని చెప్తూ వచ్చాం. उस भैया का बात का हम इनकार नहीं किए, पर हमने कहा कि आप ही बताइए। కాదు మీరే చెప్పండి బ్రదర్ అన్నాడు అన్న. उस अंकल ने कहा कि आप ही बताइए। లేదులే అన్న మీరు ప్రార్థన చేసి చెప్పండి అంటే అన్న ప్రార్థన చేసి ఈ దినాలని ఇవ్వడం జరుగుతూ तो వచ్చింది. इस तरह अंकल ने प्रार्थना करके ये डेट हमको दिया है। అప్పటి నుంచి అడుగుతున్నాం అన్నని, उस समय से लेकर हम पूछ रहे हैं भैया, ఫైనల్ మెసేజ్ మీరు చెప్పాలన్నా. నేను पहला संदेश आप देना है। ఇదంతా ఎందుకు చెప్పానంటే
ये सब मैं इसलिए कहा, 2 నెలల నుంచి అడుగుతున్నాం అన్నని. 2 महीने से हम पूछ रहे हैं, హిస్టరీ చెప్పండి అన్న. इतिहास बताएंगे తర్వాత ఫైనల్ మెసేజ్ మీరు చెప్పండి అన్నని. और आखिरी संदेश देंगे। మేము మొన్నటి దినాన వచ్చేటప్పుడు కూడా हम आते दिन भी అన్నే ఫైనల్ మెసేజ్ అనుకొని మేము ఫైనల్‌గా వచ్చినాం. हम भैया ही आखिरी संदेश देंगे, इस तरह हम निर्णय करके आए हैं। దాదాపు ఒక 2-3 అవర్స్ మేము ఈ షెడ్యూల్ అంతా కూర్చొని రాస్తూ వచ్చాము. लगभग 2-3 घंटा बैठकर ये शेड्यूल हम लिख दिए हैं। ఈ ఫైనల్ మెసేజ్ అన్న పెండింగ్ పెట్టారు. ये आखिरी मैसेज को पेंडिंग में रख दिए थे। సరే మళ్ళా చెప్తారేమో అనుకుంటే फिर से बताएंगे हमने ऐसा सोचा। కొద్దిసేపు ఆలోచన చేసి थोड़ा देर सोचकर, ఇది మీ భారం ये आपका बोझ है, మీరే చెప్పండి అన్న. आप ही कह दो कहा। నేను చాలా మంది పేర్లు చెప్తా వచ్చా मैंने बहुत से लोगों का नाम बोलते आया, అన్నట్లు అన్నాడు. लेकिन भैया ने इस तरह कहा ఇంకా ఏమి చెప్పలేక और आगे मैं कुछ भी नहीं बोल सका। ఈ చీటీ పడితే ये चीटी मुझे लगा है, తప్పించుకోలేక मैं इसे इनकार नहीं कर सकता, इसलिए చేతగాని వాడిగా कमजोर होकर మీ ముందు నిలబడ్డా. आपके सम्मुख खड़ा हो गया। దేవుడు కృప చూపిస్తే, प्रभु का अनुग्रह हो तो, దేవుడు మాట్లాడితే प्रभु बात करने से ఏమైనా విందామని నేను కూడా నిలబడ్డా. कुछ सुनेंगे, इस तरह मैं खड़ा हुआ हूँ। రండి, आइए, మన యొక్క ఈ ప్రేయర్ పాయింట్ బుక్ లో इस प्रेयर पॉइंट बुक में మీరు ఈ ఈ బాక్స్ లో 5 అంశాలు ఉన్నాయి ఇక్కడ. उस बॉक्स में 5 विषय लिखा हुआ है। ఇది నిన్నటి నుంచి కూడా మన వర్తమానికులు సేవకులు దీన్ని స్పర్శిస్తూనే ఉన్నారు. कल से हमारे संदेश स्वाहक भी इस बात को जिक्र कर रहे हैं हमेशा। ఇందులో 4-5 ఏంటంటే ఆత్మలో ఐక్యత, यहाँ पे पहला ये है आत्मा में एकता, ఆలోచనలో ఐక్యత, सोच में एकता, హృదయ భావోద్వేగాలు ఎమోషన్స్ లో ఐక్యత, हृदय की भावुकता में एकता, దేవుని చిత్తం నెరవేర్చే దగ్గర ఐక్యత, प्रभु की इच्छा पूरे करने में एकता, ఆత్మీయ శరీరంలో ఐక్యత. आत्मा शरीर में एकता। వీటి కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాం మనం కూడా. हम इसके लिए प्रार्थना करते आए हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక, एफेसियन पत्री, ఇప్పటికే దీని గురించి పెద్దలు కూడా మాట్లాడుతూ వచ్చినారు. अब तक इस वचन के बारे में हमारे बड़े लोग भी बात करते आए हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफेसियन पत्री 4వ అధ్యాయము, उसका 4था अध्याय 4వ అధ్యాయం 1వ వచనం. 4 का 1 वचन। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफेसी 4 अध्याय 4వ అధ్యాయము 4 अध्याय 1వ వచనం. पहला वचन। అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. मिलके ऊंचे आवाज से पढ़ेंगे। కాబట్టి इसलिए मैं जो సమాధానమును बंदी हूँ, బంధము చేత तुमसे ఆత్మ विनती करता కలిగించు हूँ कि ఐక్యమును जिस కాపాడుకున్నట్టు बुलाहट से యందు तुम बुलाए गए थे, శ్రద్ధ కలిగిన వారై उसके योग्य चाल ప్రేమతో चलो। ఒకరినొకడు సహించుచు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉన్నవారై. तीसरा वचन में लिखा हिंदी में, मेल के बंधन में आत्मा की एकता रखने का यत्न करो। ఈరోజు సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో आज के दिन समाज, कलिसिया, परिवार में కోల్పోయినది ఏంటంటే क्या हम खोए हैं? సమాధానం. शांति खो दिए है। నేను సంఘం గురించి మాట్లాడడం లేదు, मैं कलिसिया के विषय में बात नहीं कर रहा हूँ, నేను వ్యక్తిగత జీవితాల దగ్గరికి వస్తున్నాను. मैं व्यक्तिगत जीवन के बारे में बोल रहा हूँ। మన కుటుంబాల దగ్గరికి వస్తుంటున్నాను. हमारे परिवार के पास आते हैं। ఈరోజు కుటుంబాల్లో आज के दिन परिवार में నెమ్మది లేదు, शांति नहीं है, సమాధానం లేదు. मेल मिलाप नहीं है। వ్యక్తిగత జీవితంలో కూడా, व्यक्तिगत जीवन में भी, మన అంతరంగాల్లో కూడా हमारे अंतरंग में भी ఈరోజు నెమ్మది లేనితనం. आज के दिन चैन नहीं है। కారణం कारण ये है, ఈ ఈ వచనంలోనే రాయబడుతూ వచ్చింది. इसी वचन में लिखा हुआ है, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. प्रेम से एक दूसरे का सह लेना। ఇప్పుడు ప్రేమ గురించి వర్తమానాలు చెప్పమంటే यदि प्रेम के बारे में संदेश सुनाओ कहने से మీరు చెప్తారు, आप भी बोलोगे, మేము చెప్తాం. हम भी बोलेंगे। ప్రేమ చూపిమంటే प्रेम दिखाओ कहने से కొంచెం నిజమే మాట్లాడితే ఏమనుకోకండి. कुछ सच ही बोलूंगा। మీరు చూపిరు, आपने प्रेम दिखाया, మేము కూడా చూపించాం. आप नहीं दिखाओगे, मैं भी प्रेम नहीं మన दिखाऊंगा। ప్రేమలో हमारा प्रेम में స్వార్థం ఉంది. स्वार्थ होता है। మన ప్రేమలో స్వార్థం ఉంది. हमारा प्रेम में स्वार्थ होता है। స్వార్థం లేకుండా ప్రేమించే మనసు ఈరోజు మనలో లేదు. स्वार्थ रहित प्रेम करने का मन हम में नहीं है। ఈ స్వార్థం ఉంది కనుకనే ये स्वार्थ के कारण ही దేవుని ఆత్మను కోల్పోయాం. हम परमेश्वर की आत्मा को खो दिए हैं। ఏ స్వార్థం లేకుండా बिना स्वार्थ के ధనవంతుడై ఉండి
धनवान होकर भी దరిద్రుడైపోయాడంట. धनवान होकर भी दरिद्र बन गया है। అపోస్తలుడైన పౌలు అంటాడు, प्रेरित पौलुस कहता है, ఆయన 3.5 సంవత్సరాల గురించి చెప్తూ, वह 3.5 साल के बारे में कहते हुए 3.5 సంవత్సరాల్లో ఆయన ఏం సంపాదించుకున్నాడంటే 3.5 साल में उसने क्या कमाया बोलने से దరిద్రుడైపోయాడంట. वो दरिद्र बना। 3.5 సంవత్సరాలు పనిచేస్తే, तो 3.5 साल काम ఈ మాట करके మళ్ళీ చెప్పాలంటే నాకు బాధగా ఉంది. ये बात बार बार बोलने के लिए मुझे दुख लगता है। ఈ అంశం మీద ఒకరోజు నేను మా భార్య ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. इस विषय के बारे में भैया और उनके पत्नी के साथ ఈ ये వాక్యం बात की గురించి है। ఈ వాక్యం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు इस वचन के बारे में जब सोच रहे थे, నేను తనతో అన్నాను ఈ మాట. उससे भैया ने कहा, ఆయన మన కొరకై उसने हमारे लिए, ధనవంతుడయ్యుండి वो धनवान होकर भी, అంటున్నామనింది. उसने कहा फिर, వద్దులే చెప్పకండి అనింది. उसने कहा कि नहीं बताइए। వినడానికి కూడా కష్టంగా ఉంది. सुनने के लिए भी थोड़ा तकलीफ ఆయన लगता है। ఎవరు, वो कौन है? ఆయన ఎవరు, वो कौन है? ఆయన ప్రేమ ఎలాంటిది उसका प्रेम कैसा है? మనకు తెలుసు కదా. हम जानते हैं। మన బ్రతికేందో మనకు తెలుసు కదా. हमारा जीवन हम जानते ఈ हैं। రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే आज के दिन हम इस दशा में है तो ఆ దేవుని మహాకృపను బట్టే కదా. ये परमेश्वर की महान कृपा से है। ఆ దేవాతి దేవుణ్ణి वह परमेश्वर ఆ పదం పెట్టి ఎలా అంటామండి? ఆ పదం పెట్టి ఎలా పిలవగలుగుతాం? उस पद को लेकर हम कैसे बुला सकते कहा। మాకైతే బాగా దుఃఖం వచ్చింది. हमें तो बहुत दुख लगा। ఆయన మన కొరకు అంతగా దరిద్రుడైపోయాడు. उसने हमारे निमित्त ऐसा दरिद्र बना है। అంతగా అయిపోయి ऐसा दरिद्र बनकर ఇవ్వాల్సింది ఏమి లేదు, ఉన్నదంతా ఇచ్చేస్తే और देने के लिए बाकी कुछ नहीं, सब कुछ दे दिया। ఆయన్ని ఎదిరించడం ప్రారంభించాం. उसका बलवा करना आरंभ किए। ఆయనను ఎదిరించడం ప్రారంభించాం. उसका बलवा करना आरंभ किए हैं। ఆయన ఆత్మను ఆర్పేసడం ఎప్పుడో. उसकी आत्मा को हम बुझा दिए हैं। ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడల్లా దుఃఖమే తప్ప जब कभी वो हमारे पास आता है, दुखी मिलता है उसे। మీ దగ్గర ఏమో తెలియదు కానీ आपके पास तो नहीं जानता मैं। ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను చూసి ఏడుస్తున్నాడే అనిపిస్తుంది. जब कभी वो मेरे पास आता है तो मुझे लगता है कि वो रो रहा है। ఆయనకి దుఃఖం తప్ప उसको दुख को छोड़ ఆయనని సంతోషపెట్టిన దినాలు లేవనిపిస్తుంది. मुझे लगता है उसको कभी मैं आनंदित नहीं किया। నేను ఒక 30 అవర్స్ అయిపోయిన తర్వాత ఒక సోదరుడితో మాట్లాడుతూ, एक 30 घंटे की प्रार्थना के पश्चात एक भाई से मैं बात करते हुए, సేవకుడా हे सेवक, మరి 30 గంటలు ప్రార్థనలో గడిపాం కదా, 30 घंटा प्रार्थना में बिताए हम, ఎలా ఉంది అన్నాను. कैसा है अनुभव? నన్ను ప్రభు ఒక మాట అడిగాడు. प्रभु ने मुझसे एक बात पूछा। भैया कहा उसने, 30 గంటలు ప్రార్థనలో ఉన్నావు, 30 घंटा प्रार्थना में थे, 30 గంటల్లో నువ్వు నాతో ఎంతసేపు ఉన్నావు అని అడిగాడన్నా. 30 घंटों में आप मेरे साथ कितने घंटे थे कहा। నేనేమి చెప్పలేకపోయాను ఆయనకి. मैं कुछ भी बता नहीं सका। 30 గంటలు ఉన్నాం ఇక్కడ, हम 30 घंटे यहाँ बिताए हैं। ప్రభుతో ఉన్నామా? क्या हम प्रभु के साथ रहे हैं? ప్రార్థనే చేస్తున్నాం కరెక్టే, प्रार्थना तो कर रहे हैं। మరి ఉన్నాం ఆయనతో? क्या हम उसके साथ रहे क्या? లేకపోవడానికి కారణం यदि हम ऐसा नहीं है तो कारण क्या है? ఆత్మ కలిగించు బంధం. आत्मा का बंधन। ఆ బంధం కోల్పోయామేమో అనిపిస్తుంది. उस बंधन को खो दिए जैसा लगता है। ఇంట్లో భార్యాభర్తలు కలిసి ఉంటారు కానీ घर में पति पत्नी मिलके रहते पर వాళ్ళలో ప్రేమ ఎప్పుడో చల్లారిపోయి ఉంటుంది. उनमें प्रेम कब तो बूझ गया है। పిల్లలు ఉంటారు కానీ बच्चे भी होते हैं। పిల్లలు ఈ దినాల్లో తల్లిదండ్రులకి విధేయత చూపించే మనసు లేదు. बच्चे भी आजकल माँ बाप का आज्ञाकारी नहीं बनते हैं। ఈరోజు వచ్చిన ప్రార్థనా విన్నపాల్లో ఒక విన్నపం నేను చూశాను. आज के दिन में जो प्रार्थना विनती आया है उसमें मैं एक को पढ़ा हूँ। మా కొడుకు తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించడం కొరకై ప్రార్థన చేయండి అని. हमारा बेटा माता पिताओं को आज्ञाकारी बनने के लिए प्रार्थना कीजिए ऐसा लिखा हुआ था। నేను అనుకున్నా मैंने कहा ఆ తల్లి ఎవరో గాని తండ్రి ఎవరో గాని రాశారు, वो जो माँ और बाप जो है लिखा, కానీ దాదాపు 190 మంది రాస్తారేమో ఆ మాట. लगभग 100 में से 90% यही बात लिखेंगे शायद। కారణం कारण అవిధేయత. अवाज्ञाकारिता। అవిధేయత, अवाज्ञाकारिता है। భయం లేనితనం. बिना डर का भय रहित जीवन। కారణం कारण దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మను కోల్పోతున్నాం ఈరోజు. परमेश्वर जो आत्मा हमें दिया है हम उसे खो दे रहे हैं। కుటుంబాలు దైవికమైన క్రమాన్ని కోల్పోయాయి. परमेश्वर ईश्वरीय क्रम को खो दिए हैं। ఏదెనులో వారు ఎవరి స్వరాన్ని విన్నారండి? దేవుని స్వరమే కదా.
దేవు आदन की वाटिका में किसका आवाज सुने? परमेश्वर का आवाज। దేవుని స్వరం విన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారండి? ఏదెన్‌లో ఉన్నారు గదండీ! जब वे परमेश्वर का वाणी सुने, वे आदन की वाटिका में थे। తర్వాత మా అన్న ఎవరి స్వరం విన్నారండి? उसके बाद ఆ? जो भैया है, किसका आवाज सुना? చదవండి. 3వ అధ్యాయము 17వ వచనం. तीसरा अध्याय 17 वचन उत्पत्ति का। చూడండి. ఆయన ఆదాముతో ఎవరు మాట విన్నాడండి? ఏమైపోయింది? उसने अपनी पत्नी की बात सुनी। ఎక్కడున్నాడు? वो कहाँ पे था? ఎక్కడున్నాడు? భార్య మాట విన్న తర్వాతన్నా ఆయన స్వరం విన్నప్పుడు ఏదన్‌లో ఉన్నాడు. భార్య మాట విన్న తర్వాత ఎక్కడున్నాడు? కదా? जब परमेश्वर की बात सुना, वहां आदन की वाटिका में था, लेकिन जब पत्नी के बात सुना, आदन की वाटिका से बाहर हुआ। కుటుంబంలో ఏమొచ్చింది? परिवार में क्या हुआ? దైవికమైన క్రమం పోయింది. ईश्वरीय क्रम बिगड़ गया। నేను ఒకటి అడుగుతాను. मैं एक बात पूछना चाहता हूँ। మీ భర్తలు మీ మాట వింటే ఎంత ఇష్టపడతారో మీరు? यदि आप आपके पति के बात सुनते हैं तो कितना चाहते మీ होंगे शायद। హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో. आपका हृदय कितना आनंदित होता होगा। మీ హృదయం ఉప్పొంగుతుందంటే आपका हृदय आनंद से भर जाता है तो, ఆనాడు అవ్వతో మాట్లాడిన అపవాది మీ హృదయాల్లో ఉన్నట్టే లెక్క. उस दिन हवा से बात किया हुआ अपवादी जो है आपके हृदय में है। మీకు కొంచెం కష్టంగా ఉన్నా ఇది వాస్తవమైన మాట. ये थोड़ा सा आपके लिए दुख लगता होगा, लेकिन सच ही है। ఆ తర్వాత మనం చూస్తే उसके बाद हम देखते हैं, ఆ తర్వాత మీ మాట కూడా చెల్లుబాటు లేదు ఇప్పుడు. उसके बाद स्त्रियों का बात भी योग्य नहीं है। ఇప్పుడు ఎవరి మాట? अभी किसका बात चलता है? ఇప్పుడు ఎవరి మాట అండి? అవునన్నా. ప్రాక్టికల్‌గా జరిగేది. తల్లిదండ్రులు ఎవరు భయపడుతున్నారు? अभी माँ पिता किससे डर रहे हैं? మా చిన్నతనంలో हमारे बचपन में మా వీధి చివరన ఉంటుంది మా ఇల్లు. उस सड़क के आखिरी में भैया का घर होता है। మా నాన్న సైకిల్‌లో ఆ వీధి ఎంటర్ అయినాడంటే उनके पिताजी उस सड़क में प्रवेश करते हैं तो వీధిలో ఉండే పిల్లలు కూడా దాంకుంటారు వెళ్ళి. उस सड़क में जितने बच्चे रहते हैं वे लोग छिप जाते हैं। అంతవరకు బయట ఉన్న వాళ్ళం మేము కూడా పిల్లుల్లా దాంకుంటాం. इससे पहले जब तक हम बाहर थे, हम भी बिल्ली के नाय छिप जाते हैं। అది తండ్రికి యజమానికి భయపడే దినాలు అది. वो दिन जो है पिता को डरने वाला दिन था, ఆ దినాలు పోయాయి ఇప్పుడు. लेकिन वो दिन अब नहीं रहा। మేము ఇలా ఉన్నాం అని చెప్పుకోవడానికి మిగిలాయి. हम ऐसा थे कहने के लिए हम ही बचे हुए हैं। ఈరోజు పిల్లలకి వణికిపోతున్నారు తల్లిదండ్రులు. आज के दिन बच्चों के कारण माता पिता डर जाते हैं। వీటన్నిటికీ కారణం ये सबों का कारण దేవుని భయం కోల్పోయాం. परमेश्वर का भय छोड़ दिए हैं, भूल गए हैं। ఎప్పుడైతే మన ఇంట్లో దేవుని భయం కోల్పోయామో जब हम परमेश्वर का डर अपने परिवार में से खो देते हैं, మన కుటుంబం ఎక్కడికి వస్తది? हमारा परिवार कहाँ तक गिर जाएगा? కుటుంబం ఎక్కడికి వస్తది? परिवार कहाँ तक गिर जाएगा? సంఘంలోకి వస్తది. ఎక్కడికి వస్తదండి? సంఘంలోకి వస్తది. సంఘం. कलिशा में आता है। సంఘంలో ఏం పోయింది ఇప్పుడు? कलिशा में क्या 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 गया? భయం పోయింది. डर भय गया है। భయం పోయింది. ఒకప్పుడు సేవకుడు వస్తే इससे पहले जब सेवक आता है, సేవకుడు వస్తున్నాడని భయపడి దాంకున్న దినాలు. सेवक आ रहा कहकर वे डर जाते थे उन दिनों में। ఈ రోజు ఎట్లా ఉందంటే आज के दिनों में ऐसा है, రే అన్నొచ్చినాడు రారా, भैया आया आइए ऐसा बोलते हैं। మేము అన్నొచ్చినాడు ప్రైజ్ లాడు చెప్పమే, भैया आया है जेम प्रेज लॉर्ड बताओ कहते हैं। లోపల పోయి దాంకు రూమ్ లో పోయి అడుక్కోవాలి వాళ్ళని. रूम में जाके उनसे विनती करना पड़ता ఏ है। ఆయన ఏమన్నా అనుకుంటాడు రారా, वो कुछ बोलेंगे आइए कहते हैं। ప్రైజ్ లాడు చెప్పేసి మరి అన్నకి जाओ जाकर प्रेज लॉर्ड कह నువ్వు दो। పోమా, वो कहेंगे जाओ నీకంటే माँ। పని లేదు పాట లేదు. वो कहेगा कि आपको काम दाम नहीं है। అన్న వాడికి బాగలేదులే నా పడుకున్నాడు. और फिर माँ बाप आके कहेंगे कि भैया उसको तबीयत अच्छा नहीं है, सो गया। అబద్ధికులందరూ झूठ మీరు है सब, చెప్పండి. అయినా కూడా మనం చేస్తాం. तो भी हम करते हैं। కారణం कारण కారణం कारण దేవుని ఆత్మ మనలో కోల్పోతూ వచ్చాం. परमेश्वर की आत्मा को हम खो दिए हैं। ఇక్కడ రాయబడుతూ వచ్చింది మనం చూసినప్పుడు यहाँ पे लिखा हुआ है ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. एफेसियों पत्री 4 अध्याय। కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోలేకపోతే వచ్చినాయి దినాలు. मेल के बंधन में आत्मा की एकता रखने नहीं पाए हैं हम लोग। ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితాలు పాడైపోయాయో
जब हमारा व्यक्तिगत जीवन खराब हो जाता మన है, కుటుంబాలు పాడైపోయాయో हमारा परिवार बिगड़ जाता है, అప్పుడే మన సంఘాలు పాడైనాయి. तभी हमारा कलीसिया बिगड़ మా जाता है। సంఘం పాడైపోయింది అనొద్దండి. हमारा कलीसिया बिगड़ गया ऐसा नहीं మా कहना चाहिए। ఇల్లు, మా కుటుంబం పాడైపోయింది. हमारा घर परिवार बिगड़ गया ఆ कहना चाहिए। దినాలు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అన్న మాటకి కట్టుబడి ఉన్నాయి. उन दिनों के लोग जो है मैं और मेरा घराना यहोवा की सेवा करेंगे, इस वचन से बांधा हुआ है। ఈరోజు అనుభవం లేదు. ऐसा अनुभव नहीं आज के दिन। కాబట్టి సంఘంలో మనకి దుస్థితి వచ్చింది. इसलिए कलीसिया का ये दशा हुआ है आज। కీర్తనలు भजन संहिता 85వ అధ్యాయము 85। రండి. కీర్తనలు 85వ అధ్యాయము 85 भजन 10వ వచనం. उसका 10 वचन। 10వ వచనం. కృపా करुणा సత్యములు और सच्चाई కలుసుకొనినవంట. आपस में मिल गई ఏం है। కలుసుకున్నాయండి? क्या मिला हुआ है? करुणा और सच्चाई आपस में मिल गई है। ఈ అనుభవం మనకుందా ఇప్పుడు? क्या ऐसा अनुभव हमें है? ఈ వాగు దాటాలి. మార్టిన్, ఈ వాగు ఎలా దాటుతాం? కాళ్ళు లేని ఒక వ్యక్తి అడిగితే इस नाले को कैसा पार करना, इस तरह एक व्यक्ति जब पूछता है, రా నేను నా భుజాల మీద ఎత్తుకుంటా. आओ मुझे आपको मैं अपने कंधों पर उठाऊंगा। రాత్రి మీరు చాలా మంది రాలేదేమో అన్న అనంతపురం సాక్ష్యం చెప్తూ పెరుంబాలన్ అనే గొప్ప దైవజనుడు వారు వస్తున్నప్పుడు వాగు అడ్డం వస్తే దాన్ని ఎలా దాటాలని మార్టిన్ అంకుల్ని అడిగితే మార్టిన్ అంకులు ఆయన ఎత్తి ఆయన భుజం మీద వేసుకొని వాగు దాటి తీసుకొచ్చాడంట. रात के समय प्रभु के महान दास ने गवाही दिए थे कि एक सेवक ने जब पूछा इस नाले को कैसा पार करना, तो उसने कहा कि अपने कंधों पर उठा के पार कराऊंगा। ఆయనకి కాలు లేదు. उसका पाँव नहीं है, ఆయన వెంట పెట్టుకొని సువార్తకు వచ్చినాడు. उसके साथ रखते हुए सुसमाचार प्रचार किए। వారు చేసిన ప్రయాసం उनका प्रयास जो है, ఈ రోజు ఇక్కడ అనంతపురంలో సంఘం కట్టబడతా तो వచ్చింది. आज के दिन अनंतपुर में कलीसिया की स्थापना हुआ है। వారు ఒకరినొకరు సహించుకుంటా వచ్చినారు. वे एक दूसरे का सहन करते आए हैं, వారు ఒకరినొకరు భరించుకుంటా వచ్చినారు. वे एक दूसरे का बोझ उठाते आए हैं, కలిసి పని చేస్తూ వచ్చినారు. वे मिलकर काम किए हैं। ఈ రోజు మన ఇంట్లో కలిసి పని చేయడం లేదు. आज के दिन अपने घर में हम मिलकर नहीं कर सकते काम। మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తా. अब यदि कुछ नहीं बोलोगे तो मैं एक बात बोलना चाहता हूं। సంఘంలో కూడా కలిసి పని చేయడం లేదు. आज के दिन कलीसिया में भी हम मिलकर काम नहीं करते। అందుకనేసే इसलिए ఆలోచనలో ఐక్యత కొరకై ప్రార్థన చేద్దాం అనే భారం వచ్చింది మాకు. सोच विचार के एकता के लिए प्रार्थना करेंगे, ऐसा हमको एक बोझ आया है। ఆలోచనలో ఐక్యత లేదు ఇది నాన్న. सोचों में एकता नहीं है आज के दिनों में, ఎక్కడా లేదు. कहीं पे भी नहीं है। మన సంఘం దగ్గరికి రాకముందు మన ఇంటి దగ్గరే కూర్చొని మాట్లాడుకుందాం. हम कलीसिया के पास आने से पहले परिवार में ही बैठकर बात करना है। మన ఇంట్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? ఒక ఆలోచన ఉందా? हमारे कलीसिया में क्या एक ही सोच है या अनेक है? భర్త ఒకటి చెప్తాడు, पति एक कहता है, భార్య ఒకటి చెప్తుంది. पत्नी दूसरा कहती है। భార్య మాట వినకపోతే पत्नी की बात नहीं सुनते हैं టీ కాఫీ బంద్, तो टी कॉफी बंद हो जाएगा ఇంకా కూరలు చేసేది బంద్. और सब्जियां बनाना बंद हो जाता है। ఇప్పుడు మీ ఊర్లో కూడా ఉంటాయి కర్రీ పాయింట్లు. आपके गांव में भी करी पॉइंट होते हैं आज। కర్రీ పాయింట్ పోయి తెచ్చుకో. करी पॉइंट में जाकर सब्जियां लाना తప్పదన్నట్టు जरूरी है ऐसा। మీ దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధం आपके पास जो मजबूत हथियार है, ఏమనుకోకండి कुछ नहीं बोलना ఈయనేంది మా మీద పడ్డాడనేసి. ये हमारे ऊपर गिर गया बोलेंगे। మీరు అలిగారంటే आप यदि निराश हो जाओगे కొండ మీద కోతినైనా తీసుకురావాల్సిందే. तो पहाड़ के ऊपर के बंदर को भी नीचे उतारेंगे। నిజమేనన్నా? వాళ్ళు అలిగారంటే ఇంక సాధ్యం కాకపోయినా చేయాల్సిందే. यदि वे निराश होते हैं तो ये असंभव है तो भी करना पड़ता है। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ये बात मैं इसलिए कह रहा हूँ, ఇంట్లో ఒకరికి ఒకే ఆలోచన లేదు. परिवार में सबों का एक ही सोच नहीं है। తల్లిదండ్రులు ఏదైనా మంచి చేసి ఆలోచన చేస్తే పిల్లలు ససేమిర మాటిండ్రు. माता पिता एक सोच सोचते हैं तो बच्चे बिल्कुल उस सोच को नहीं मानेंगे। ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, यहाँ पे माता पिता है, యవన బిడ్డలు ఉన్నారు. जवान बच्चे भी है। ఇప్పుడు మీకు అందరికి కూడా అర్థమవుతా ఉంటుంది आप सबों को अभी समझ में आ रहा है నువ్వు ఎవరు మాట వింటున్నావు అనేది. आप किसका बात सुन रहे हैं। ప్రభు మాట వింటున్నామా? क्या प्रभु का बात सुन रहे हैं। ఈరోజు అన్న కూడా కింగ్స్టన్ అన్న మాట్లాడుతూ చెప్తూ వచ్చినాడు. इससे पहले भैया भी बात करते आए हैं। ఆయనతో ఉందా? ఆయనతో సంబంధం లేదు ఈరోజు.
हाँ, उसके साथ संबंध नहीं हो सकता है। కనుకనే మన ఆలోచనలో ఐక్యత లేదు. इसलिए हमारे सोच में एकता नहीं है। నేను ఒక మాట చెప్పనా? मैं एक बात बोलना चाहता हूँ। చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము उत्पत्ति 3रा अध्याय 6వ వచనం. 6वां वचन। ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. उत्पत्ति 3 का 6। ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం 3 का 6। చదవండి. अतः जब स्त्री ने देखा कि उस वृक्ष का फल खाने के लिए अच्छा और देखने में मनभाव और बुद्धि देने के लिए चाहने योग्य भी है, तब उसने उसमें से तोड़कर खाया और अपने पति को भी दिया और उसने भी खाया। ఇందులో మధ్య భాగంలో ఉంటుంది, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకునింది. ఇది ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన ఇది? बीच में लिखा हुआ है उसमें से तोड़कर खाया। ये किसका सोच था? ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకునింది. ఎవరి ఆలోచన? ఆమె ఎవరి ఆలోచనలతో ఏకీభవించాలా? ये किसके सोच में एका करना? ఎప్పుడైతే భర్త ఆలోచనతో ఏకీభవించకుండా, భర్త అనడం కన్నా ఇంటి యజమానికి లోబడకుండా వేరొక స్వరానికి విధేయత చూపించిందో, వేరొక స్వరముతో ఆమె ఆలోచన ఐక్యపరిచిందో, ఆ దినమే పతనం స్టార్ట్ అయిపోయింది. जिस दिन वो स्त्री ने अपने पति के साथ सोच में एक ना होकर दूसरों के साथ एक हो गई है, एका की है, तभी उसका पतन आरंभ हुआ है। ఎప్పుడైతే అపవాది ఆలోచనకి ఆమె ఏకీభవిస్తూ వచ్చిందో, जब शैतान के सोच में एका की है वो, ఏలుకోండి అని ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి తోటలో నుంచి వెళ్ళగొట్టబడతా వచ్చింది. इस पर अधिकार जताओ, इस तरह कहकर जो बगीचा उनके लिए दिया गया है उसमें से निकाल दिए गए हैं। రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, इब्रानियों पत्री, హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों पत्री 11వ అధ్యాయము उसका 11वां अध्याय 31వ వచనం. उसका 31वां वचन। హెబ్రీ 11:31. 11 का 31 वचन। विश्वासी से राहाब वेश्या आज्ञा ना मानने वालों के साथ नष्ट नहीं हुई, इसलिए कि उसने बेदियों को कुशाल से रखा था। ఇందులో విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు, ఈమె ఎవరు? ये कौन थी? ఈమె ఎవరు? ये कौन थी? కానీ ఈమె ఏమైంది? लेकिन ये क्या हुआ? इसका? నశించిపోయిందా? విశ్వాస వీరులా ఆ గొప్ప ఆధిక్యతలోకి వచ్చిందా? नष्ट हुई या उस विश्वासी लोगों के उस लिस्ट में आए हैं? దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత సృష్టించబడిన సృష్టి ఆయన చేతితోనే చేశాడు. కానీ చివరికి అక్కడి నుంచి వెలగొట్టబడవలసి వచ్చింది. परमेश्वर ने अपने हाथों से उनको सृजा, पर आखिरी में उसमें से उनको निकाल दिया गया है। ఎప్పుడైతే అపవాది ఆలోచనతో ఆమె ఏకీభవించిందో, जब वह स्त्री इस शैतान के सोच के साथ एका की है, ఆ శ్రేష్టమైన తోటలో నుంచి వెలగొట్టబడతా उस వచ్చింది. श्रेष्ठ बगीचे के बीच में से निकाल दिया गई। ఎప్పుడైతే ఈమె అవిధేయతలతో సమాధాన పడక जब वो విధేయత చూపిస్తూ వచ్చిందో, जब वो आज्ञा मानने वालों के साथ नहीं मिलकर आज्ञाकारी हुई है, ఈమె అవిధేయులతో పాటు నశించిపోలేదంట, वो आज्ञा ना मानने वालों के साथ नष्ट नहीं हुई है, విధేయత చూపించింది. क्योंकि वो आज्ञाकारी हुई है। ఇద్దరు భార్యాభర్తలు दो पति पत्नी తెలియకుండానే అక్కడే పడి చచ్చిపోయారు. वे वही मर गए हैं। తెలుసు కదండి, వాళ్ళు చేసిన దురాలోచన అది. वे उनका बुरे सोच के कारण नष्ट हुए। దురాలోచన కాదంటారా? बुरे सोच है ये। మంచిగా ఆలోచన చేసుకుని ఉంటే यदि अच्छा सोच लेते, సేవకుడి దగ్గరికి వెళ్ళి, सेवक के पास जाकर, అయ్యా మా పరిస్థితి బాలేదయ్యా, ऐसा हमारा परिस्थिति तो ठीक नहीं ఇదిగో स्वामी, ఇంత వచ్చిందయ్యా, देखिए ऐसा हुआ है, ఇంత ఇస్తామంటే ఇంత ఇస్తాం, కొంత ఇస్తాము. थोड़ा देंगे। నేను అనుకుంటాను, मैं कहता हूँ నీ పరిస్థితి బాగాలేదు, అది కూడా వదిలే పోమ్మా అని అంటాడేమో. आपका परिस्थिति ठीक नहीं है, इसको भी छोड़कर जाओ कहते ఎంత हैं सर। బుద్ధిహీనంగా ఆలోచించారో. कितना निर्बुद्धि के साथ सोच लिए है, ప్రాణం మీదకి వచ్చింది. वो प्राण के ऊपर आया है। ఈ రోజు మనం కూడా బుద్ధిహీనంగా ఆలోచించడం వల్ల आज के दिन हम बुद्धिहीनता के साथ सोचते हैं तो అయితే మన ప్రాణం పోలేదు కానీ, हमारा प्राण तो नहीं गया, पर అయితే అంతకన్నా భయంకరమైన నిత్యత్వాన్ని కోల్పోతామేమని భయం ఉంది. उससे भी भयंकर बात यह है कि अनंत जीवन को खो देंगे। ఈ రోజు మన కుటుంబాల్లో,
మన కుటుంబాల్లో, आज के दिन हमारे परिवार మన में, సంఘంలో हमारे कलिसिया में, మన ఆలోచనలో ఐక్యత కలిగి ఉండాలా. हमारे सोचों में एकता होना चाहिए। ఎప్పుడైతే ఆలోచనలో ఐక్యత కలిగి ఉంటామో, जब हम सोच में एका करते हैं, ఒకరంటే ఒకరిని ఘనంగా ఎంచుకుంటాం. तब हम एक दूसरे से बढ़कर सोचेंगे, చిన్నవారైనా కావచ్చు, चाहे छोटे क्यों ना हो। పెద్దవారిని ఘనపరిచే మనసు ఉంటుంది. बड़ों का आदर करने का मन होगा। ఈరోజు చిన్నవారికే పెద్దవారిని ఘనపరిచే మనసు పోయింది ఈరోజు. आज के दिन छोटे लोगों को ही बड़े लोगों का आदर करने का मन नहीं है। కారణం कारण దేవుని ఆత్మను కోల్పోయాం. क्योंकि परमेश्वर की आत्मा को खो दिए हैं। ఇంకా ఎంతకాలం? और कितना समय? మనకు వాక్యం తెలుసు. हम वचन जानते हैं। ఇక్కడ నిలబడుకున్న మాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు. यहाँ पे खड़े हुए हमसे बढ़कर आप अधिक बोल सकते हैं। వాక్యం చెప్పి 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 అలవాటు పడిపోయాము. वचन बोल बोल कर आदत पड़ चुका है। తీర్మానాలు చేసుకొని తీర్మానాలని మర్చిపోయిన దినాలు. निर्णय ले लेकर भूल गए अब तक। వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. धागा दिया हुआ मन मन की गवाही दे रहा है। కనుకనే ఈనాటికైనా మనము ఆ దైవికమైన క్రమానికి వద్దామేమో అని దేవుడు ఆశతో చూస్తున్నాడు. परमेश्वर इस आशा से आज के दिन तक देख रहा है कि हम उस ईश्वरीय क्रम में आएंगे। హృదయ భాగోద్వాలలో అనగా ఎమోషన్స్ లో ఐక్యత हम भावुकता में एकता, అనగా मतलब నేను నిన్న కూడా చెప్పాను ఒక మాట అనుకుంటాను. कल के दिन भी मैं एक बात बोला था, ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే यदि कोई आंसू बहाता है, ఆ కన్నీరుకి మనలో ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఫీలింగ్స్. उस आंसू बहाने को देखकर हम कैसे भावुक हो रहे हैं। ఎదుటి వాడి కష్టాన్ని పట్టించుకునే మనసు లేదు ఈరోజు. अगला व्यक्ति का दुख के विषय में ध्यान देने का मन नहीं है। వారి ఆకలిని పట్టించుకునే మనసు లేదు. उनके भूख पर ध्यान देने की मन नहीं है। వారి ఆత్మలను పట్టించుకునే మనసు లేదు. उनके आत्माओं पर ध्यान देने का मन नहीं है। వారి అక్కర్లను పట్టించుకునే మనసు లేదు. उनके जरूरतों पर ध्यान देने का मन नहीं है। వాడు ఎక్కడ పోతే మనకేందిలే, वो कहीं पे भी जाए, బయట వాళ్ళని పక్కన పెడితే हम बाहरी वालों को छोड़ देते हैं। సొంత ఒక్క తల్లి కడుపున పుట్టిన एक ही माँ के गर्भ से पैदा हुए కుటుంబాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. परिवार में ही ऐसे परिस्थितियां आते हैं। చెప్పమంటే మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారు. यदि बताना चाहते हैं तो आप बहुत कुछ बताना चाहते నాకు हैं। కూడా చాలా మంది జ్ఞాపకం వస్తున్నారు. मुझे भी बहुत से लोग स्मरण आ रहे हैं। కారణం कारण ఎదుటి వ్యక్తుల మీద మనకి ఏ పట్టింపు లేకపోయేతనం. क्योंकि अगले व्यक्ति का जिम्मेदारी हमें नहीं है। మొదటి సమయాలు पहला सामुएल మొదటి సమయాలు 18వ అధ్యాయము, उसका 18 अध्याय, మొదటి సమయాలు पहला सामुएल 18వ అధ్యాయము 1వ వచనం. 18 अध्याय का पहला वचन। మొదటి సమయాలు 18:1. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు जब वह యోనాతాను साउल से बात హృదయము దావీదు करते, హృదయముతో योनातान दाऊद पर ऐसा लग ఏమైందండి? गया। మన హృదయం तो చెప్పరే. हमारा मन कैसा है? ఎర్రగా ఉంది, బాగుంది. అక్కడ लाल है, కలిసిపోవడమే, అక్కడ కలిసిపోవడమే. वहां मिलेंगे। మీకు అర్థమవుతుంది అనుకుంటాను. आपको समझ में आ रहा होगा। వివరంగా వెళ్తే సమయం చాలదని నేను ముగిస్తున్నాను. इसका विवरण देने से समय काफी नहीं है, इसलिए अंत कर देते हैं। మనకి ఏదైతే ఇష్టమై ఉంటుందో దాంతో మనసు కలిపేస్తున్నాం. हम जो चाहते हैं उस पर हमारा मन लगाते हैं। అది మంచిదా చెడ్డదా वो अच्छा है या बुरा है, ఆలోచనే లేదు. ఇప్పుడు वो सोच नहीं है। పరీక్షించేదే లేదు. हम जांचते नहीं। అసలు వాక్యం చెప్తేనే కరెక్టా కాదా అని బెరయా పరిశీలించిందంట. वचन बोलने से ही ये सही है कि नहीं, इस तरह बिरिया कलिशा के लोग जांच लिए हैं। యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. योनातान का मन दाऊद पर लग गया है। ఈరోజు నీ హృదయం, నా హృదయం, మన హృదయాలు దేనితో కలిసి ఉన్నాయి? आज के दिन आपका और मेरा हृदय किसके साथ लगा हुआ है? అపవాది తీసుకొచ్చిన ఆలోచనలతో కలిసి ఉన్నాయా? जो शैतान ने सोच लाया है, क्या उस पर लगा हुआ है? దేవునితో కలిసి ఉన్నాయా? क्या परमेश्वर पर लगा हुआ है? మన హృదయం దేనితో కలిసి ఉంది? हमारा मन किस पर लगा हुआ है? పరీక్షించుకుందామా? क्या हम जांच लेते हैं? ఈ మాట అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. ये बात बोलने के लिए भी मुझे अच्छा नहीं लगता है। విని విని అలవాటు అయిపోయినాయి.
सुन सुन के आदत पड़ चुका है, పరీక్షించుకోవడం అలవాటైపోయింది. जांचना भी आदत बन चुका है, తీర్మానాలు చేసుకోవడం అలవాటైపోయింది. निर्णय लेना भी आदत बन चुका है। కానీ దేవునితో మన హృదయం మాత్రం కలవడం లేదు. लेकिन परमेश्वर के साथ हमारा मन नहीं जुड़ रहा है। ఇంకా ఆయనకి మనకి అగాధం పెరుగుతూనే ఉంది. उसको और हमारे मध्य में अंतर बढ़ रहा है। ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. कब हम निकल जाएंगे नहीं मालूम। నిన్న రాత్రి कल रात में గ్లెన్ అన్న వెళ్ళిపోతూ అన్నతో పాటు ఆ గేట్ వరకు వెళ్ళాం. एक भैया जी निकल जाते समय हम भी उनके साथ निकल गए हैं। వెళ్తున్నారు కదన్నా, ఒక ప్రార్థన చేయండి, ఇంకా కొనసాగించాలి కదా అన్న. आप जा रहे हैं ना, एक प्रार्थना कीजिए क्योंकि प्रार्थना और आगे बढ़ाने से लिए। అన్న ఎందుకనో అసందర్భంగానే ఒక మాట అన్నాడు. वो असंदर्भ में ही एक बात कहा भैया ने। బ్రదర్, ఆయన భయ్యా. రాకడ చాలా త్వరగా ఉంది అనిపిస్తుంది నాకైతే అన్నాడు. उसका आगमन बहुत ही निकट है, मुझे ऐसा लग रहा है। ఆయన అనింది ఏమో గాని, ఆయన అన్నది ఏమో గాని, वो उसने कहा कितना सच है नहीं मालूम, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. वो कब आएंगे हम नहीं जानते। ఈ మాట మీరు ఎన్నిసార్లు చెప్పారో నేను ఎన్నిసార్లు చెప్పాను. ये बात आप कितने बार बताए, मैं कितने बार बताए नहीं మనం मालूम। ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. हम कब निकल जाएंगे नहीं मालूम। మొన్నటి దినాన సండే बीते दिन रविवार में హైదరాబాద్లో ఇక్కడ ఇమ్మానుయేల్ ఉన్నాడు, వచ్చినట్టున్నాడు. వాళ్ళ ఇంటి ముందర ఒక యాక్సిడెంట్ జరిగింది. यहाँ पे हिमानिल भैया है, उनके घर के सामने एक एक्सीडेंट हुआ है। ఒక ఇద్దరు సంఘ పెద్ద బాబు మందిరానికి వస్తూ, బేతేలు అంట మందిరం పేరు, మందిరానికి వస్తూ రోడ్లో నుంచి మందిరంలో జస్ట్ తిరిగేశారు, బండాడు ఆపిపోతారు. एक बड़े प्राचीन व्यक्ति और एक बेटा मंदिर जा रहे थे और एक मोड़ में टर्न हो गए हैं। సడన్ గా కారు వచ్చింది, अचानक एक कार आया, వెనక కూర్చున్న పెద్ద ఆయన గుద్దేసింది, पीछे बैठा हुआ बड़े व्यक्ति को टकराया, ఆయన మీద కారు ఎక్కింది, उसके ऊपर कार चढ़ा, నుజ్జు నుజ్జు అయిపోయాడు. वो चित्रा चित्रा हो गया। ఆన్ ద స్పాట్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. वो उसी जगह में इस दुनिया को छोड़ के चले गए। నేను ఆ వీడియో పూర్తిగా కూడా చూడలేకపోయాను, ఇప్పటికీ కూడా చూడలేదు నేను. उस वीडियो को पूरा देखने का हिम्मत नहीं हुआ। ఎప్పుడు ఏమి సంభవించునో कब क्या होगा తెలుసు నీకు నాకు ఆ మాట. ये बात हम जानते हैं, అయినా కూడా మన ఆలోచనలో మన ఐక్యతలోకి రాలేకపోతున్నాం. तो भी हम सोच में एका नहीं हो पा रहे हैं। యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయినట్టుగా మన హృదయాలు దేవునితో కలిసిపోవడం లేదు ఈరోజు. योनातान का मन जिस तरह दाऊद पर लगा है, वैसे हमारा मन परमेश्वर से नहीं लग पा रहा है। దేవుని చిత్తం నెరవేర్చే దగ్గర కూడా మనలో ఎప్పుడు ఐక్యత కోల్పోయామేమో అనిపిస్తుంది. और ऐसा लगता है कि परमेश्वर की इच्छा पूरी करने में भी एकता नहीं है। పేతురు రాసిన మొదటి పత్రిక पहला पत्रस 4వ అధ్యాయం 3వ వచనం. उसका 4 अध्याय 3 वचन। పేతురు రాసిన మొదటి పత్రిక 4:3. पहला पत्रस 4 का 3। పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. पहला पत्रस 4 का 3। ఆఖరి భాగంలో ఉంటుంది. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే अन्य जातियों की इच्छा के अनुसार चलना जितना समय गवाया है वही बहुत हुआ। మనం నెరవేర్చేదంతా కూడా దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడం లేదనేది हम जो వాస్తవ कुछ సత్యం. पूरा कर रहे हैं वो परमेश्वर का इच्छा नहीं है, सच है। అన్ని జనుల ఇష్టాన్నే మనం నెరవేరుస్తున్నాం ఈ రోజుకి. हम अन्य जातियों का इच्छा ही पूरा कर रहे हैं आज तक। వీటన్నిటికీ కారణం ये सब का कारण దేవుని ఆత్మని కోల్పోయాం. परमेश्वर की आत्मा को खो दिए हैं, కనుకనే ఆయనతో సంబంధం కోల్పోతా వచ్చాం. इसलिए हम उसके साथ संबंध को खो दिए हैं। లోకంతో సంబంధం ఉండొచ్చేమో గానీ संसार के साथ नाता है, లోకంతో బంధం ఉండకూడదు. लेकिन संसार के साथ बंधन नहीं होना चाहिए। సంబంధం అంటే, संबंध का मतलब, అన్న బాగున్నావా, भैया कैसे हो, టీ తాదామా, चाय पियेंगे क्या, కాఫీ తాదామా, काफी पियेंगे क्या, బాయ్, बाय, అంతవరకే. यहीं तक। ఈ రోజు మనం అలా లేవు. लेकिन आज के दिन हम ऐसा नहीं है। వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నాం, उन्हें लाकर हमारे घर में बिठाते हैं, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. हम उनके घरों में जाते हैं। సంబంధం బంధం అయిపోయింది. संबंध जो है बंधन में बदल गया। ఈ బంధాన్ని వదులుకోలేకపోతున్నాం. इस बंधन को हम छोड़ नहीं पा रहे हैं। అపవాదికి బందీలు అయిపోయాం ఈ రోజు. इस तरह शैतान का बंदी बन चुके हैं। గనుకనే దేవుని చిత్తం నెరవేర్చడం లేదు. इस तरह परमेश्वर की इच्छा हम पूरा कर नहीं पा रहे हैं। వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో
वे जिस तरह व्यवहार रखते వాళ్ళు हैं, ఏం చేస్తారో वे कैसा क्या काम करते हैं, మనం కూడా అదే చేస్తాం. हम भी वैसे ही काम करते మనం हैं, కూడా అదే చేస్తాం. हम भी वैसे करते हैं। కాకపోతే మన మన వస్త్రధారణ లేకపోతే పై రూపం కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చేమో. हमारा वस्त्र धारण थोड़ा सा अलग हो सकता है। రాత్రి గ్లెన్ అన్న కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. रात में एक भैया जी बात करते बोले हैं, ట్యాప్ దగ్గర వాటర్ తిప్పితే टैप जब खोलते हैं तो భలే శరవేగంగా నీళ్లు భలే వస్తాయి, బాగా స్పీడ్‌గా వస్తాయంట. काफी तेज से पानी बहता है। మనం పట్టుకునే బిందె గాని ఎవరైనా పక్కకు జరిపితే यदि हमारा गुंडी जो हम पानी पकड़ रहे हैं उसको बाजू कर देते हैं तो ట్యాప్ దగ్గర స్పీడ్‌గా వచ్చేదేమో గాని वहां पे टैप में स्पीड आता है कि नहीं मालूम, మన నోరు ఓపెన్ అవుతది. लेकिन हमारा मुंह खुल जाता है। ఇప్పుడు ట్యాపుల దగ్గర పోయి అనుభవం లేదులేండి ఎవరికి. लेकिन आज के दिनों में टैप के पास जाके पानी भरने का अनुभव नहीं है। ఎక్కడైనా కదిలించి చూడండి, यदि ऐसा कहीं अनुभव करके देखो, పాపం మన ముందు వాళ్ళు ఎందుకు పనికిరారు. हमारे सामने वे खड़ा नहीं रह पाएंगे। కొట్టడానికైనా సిద్ధమే, हम मारपीट करने के लिए भी तैयार, ఏం చేయడానికైనా సిద్ధమే అండి మనం ఇప్పుడు. कुछ भी करने के लिए तैयार है अभी। వాళ్ళైనా తప్పుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళైనా తప్పుకొని వెళ్ళిపోతున్నారు. कम से कम वे भी हट जाते हैं వాళ్ళకు పాప భీతి ఉంది, क्योंकि उनको पाप का डर है। మనకు పాప భీతి లేదు. लेकिन हमको पाप का डर भी नहीं है। అంతా మన ఇష్టమే, पूरा अपना इच्छा है, అంతా మన ఇష్టమే. पूरा अपना इच्छा है। మేము నిన్న కూడా చెప్పినట్లున్న ఒక మాట, कल भी मैं बताया शायद, ఒక గొప్ప సేవకుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. एक महान सेवक एक बात बोले थे జస్ట్ ఒక 1 month 2 months బ్యాక్, 1-2 महीना पहले ही। ఇట్లా మేము 30 hours ప్రార్థన చేస్తున్నామన్నా అని చెప్తే, हम इस तरह 30 घंटे की प्रार्थना कर रहे हैं भैया जी। నా కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మా అన్నాడు. उसने कहा कि मेरे लिए भी प्रार्थना कीजिए। మీ కొరకు మేము ఏం చేస్తామన్నా అంటే, उसने भैया ने पूछा कि आपके लिए हम क्या कर सकते మా हैं। కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళా उसने फिर से कहा कि हमारे लिए प्रार्थना कीजिए। అన్నా సరేనా, ప్రార్థన ఏమని చేయాలన్నా, మీ కొరకు ఏమని చేయాలంటే, तो मैंने पूछा कि भैया जी आपके लिए किस विषय में प्रार्थना करना है। ఆయన చాలా సిన్సియర్ గా మా వైపు చూసి, वो बहुत ही सीधाई से कहा, నా అంతం బాగుండేదాని కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. मेरा अंत अच्छा हो प्रार्थना कीजिए। గొప్ప సేవకుడు. एक महान सेवक। ఈరోజు మన అంతం ఎట్లుందో మనకు తెలియడం లేదు. आज के दिन हमारा अंत क्या होने जा रहा है नहीं मालूम। कारण దేవుని చిత్తం నెరవేర్చబడటం లేదు. परमेश्वर की इच्छा हम नहीं जान पा మన रहे। ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నాం. हम अपनी इच्छा के अनुसार जी रहे हैं। వాళ్ళకి రాజు లేడు, उनको राजा नहीं था, ఈరోజు మనకి ఎవరు లేరు. आज के दिन हमको कोई भी नहीं है। దేవుని చిత్తం నెరవేర్చే దగ్గర మనం పూర్తిగా ఓడిపోయిన అనుభవమే. परमेश्वर की इच्छा पूरा करने में हम पूरा हरा हुआ अनुभव हम देखते हैं। లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. लूका 22 का 43 पद। లూకా సువార్త 22వ అధ్యాయము लूका 22 का 43 पद। 43వ వచనం 43 पद చదవండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. చదవండి. ఆయన వేదన పడి और भी आगे हाँ। प्रार्थना करना ఆ, सुसी नवान लहू की बड़ी बूंदों से हम लोग पर गिर था। తండ్రి నా ఇష్టము కాదు, 42 నీ చిత్తమే సిద్ధించును 42 वचन में है, గాక. तो अभी मेरी नहीं परंतु तेरी ही हाँ। इच्छा पूरी हो। ఆయన ఏమంటున్నాడండి? वह क्या कहता है? నా ఇష్టము मेरा इच्छा కాదు. नहीं। ఎప్పుడన్నా అన్నామండి ఈ మాట? कभी भी हम इस बात को ఎప్పుడన్నా మన परमेश्वर ఇంట్లో से कहा అన్నామా? है, अपने घर में कहा है। నేను మన ఇంటి దగ్గరికి వస్తున్నా, मैं आपके घर के पास ही आता हूँ, నా ఇష్టం కాదులేండి, मेरा इच्छा नहीं, నీ ఇష్టమే. आपका ही इच्छा पूरा हो। ఈ అక్కలు భలే చెప్తారు ఈ మాట, इस बात को बहनें बहुत अच्छी रीति से कहते हैं, ఊరికే పై పైకి. ऊपर ऊपर कहते हैं। ఆ తర్వాత उसके पश्चात మీరు మనమే చెప్పుకుందామన్నా, ఎవరి ఇష్టం నెరవేర్చబడతాది చెప్పండి? अभी हम लोग बोलेंगे మన किसका- ఇష్టాలా, అక్క వాళ్ళ ఇష్టాలా? నిజం చెప్పండి నాన్న, ఇంటికి పోతే ఏమంటారులే. ఎవరి ఇష్టాలు? किसका इच्छा पूरा करेंगे? వెనక నుంచి అన్న చిన్నగా చెప్తున్నాడు, पीछे से भैया धीरे से बोल रहे हैं। ఆ అక్క వింటుందన్న. కానీ ఆయన ఎవరు? నా ఇష్టం కాదన్న వ్యక్తి ఆయన ఎవరు? जिसने कहा कि मेरा इच्छा नहीं, वो कौन थे? ఇప్పుడు ప్రభువుని గురించి వర్ణించడానికి ఇప్పుడు మళ్ళా ఆ సమయం తీసుకొని, కానీ ఆయన ఎవరో మనకు తెలుసు.
वो कौन है हम जानते हैं। అసలు నేను ఒక మాట అడుగుతానండి. मैं एक बात पूछता हूँ, ఆయన ఎవరో మనకు తెలుసా? क्या हम उसे जानते हैं वो कौन है? ఆయన ఎవరో మనకు తెలుసా? क्या हम जानते हैं वो कौन है? రండి ఒక మాట చూద్దాం. एक बात को हम देखेंगे। మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కాదని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. एफेसी 4 अध्याय, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము एफेसी 4 अध्याय 20-21 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. 20-21 वचन मिलके। ఆ, ఆ. ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు. మేము ఉపదేశాలు విని 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 నేర్చుకున్నాం. हम उपदेश सुन सुनकर सीख लिए हैं। వర్తమానాలు ఎక్కువైపోయాయి. उपदेश बहुत बढ़ चुका है। ఎక్కడ కనపడినా కూడా వాక్యమే ఉంటుంది ఇంట్లో. हर जगह घर में वचन ही दिखता है। హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళ ఇల్లు ఐడెంటిఫై చేయాలంటే, हेब्रोन संगति के विश्वासियों का घर पहचानना है तो వాళ్ళ ఇంటికి పోతే వాక్యాలతో నింపబడి ఉంటది. उनका घर पूरा वचनों से भरा हुआ रहता है, వరుసగా ఉంటది. क्रम से वचन रहता है। వాళ్ళు ఒకవేళ 1950 నుంచి అనుకోండి, 50వ సంవత్సరం నుంచి పేర్చుకుంటూ వస్తుంటారు. 1950 से प्रभु पर विश्वास करते हैं तो उनका क्रम से लटका हुआ दिखता है। ఇంకా ఎక్కడైనా कहीं पे भी మా ఇంట్లో हमारे చిమ్నీ బిగించినారు. చిమ్నీ కిచెన్ లో हाँ పొగ भैया के పోయేది. घर में धुआं निकालने वाला एक चिमनी लटका है, वहां रख दिए हैं। ఇది చాలా కాలం ముందు జరిగిన మాట చెప్తున్నా. ये कई साल पहले बीता हुआ घटना बात बोल रहा मैं। అది జిడ్డు పట్టిపోతుంది కదండి పైనంతా. वो बहुत ही धुआं लग जाता है। సో అది జిడ్డు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన చేసింది మా ఆవిడ. वो धुआं नहीं लगना है, इसलिए क्या వింటుంటుంది. करना है, एक सोच ली उनके లైవ్ లో पत्नी వింటుంది ने। అనుకుంటాను. लाइव में देखते हैं वे। అయితే ఆమె ఆలోచన చేసి ఒక మంచి తలంపు వచ్చింది ఆమెకి. जब उसने सोचा तो उसको एक अच्छा सोच आया, మంచి చార్ట్స్ తెచ్చింది. एक अच्छा चार्ट्स लाए, నీట్ గా దానికి డిజైన్ చేసి దానికి మొత్తం అతికించింది. अच्छा डिजाइन करके उसको चिपका दी నన్ను పిలిచింది. और भैया को बुलाई। ఇప్పుడు ఏం జిడ్డు పట్టదు, బాగుంటుంది కదండి అని अभी वो धुआं नहीं लगेगा అని అంటూ इस तरह कहकर మంచి వాక్యం చెప్పండి రాద్దాం. उसके साथ अच्छा वचन बोले। మంచిదే అక్క, మనం ఎక్కడ ఉంటే అక్కడ. బిల్లి గ్రహం గారి భార్య అంట, बिली ग्राम जी के पत्नी जो है, ఆమె సింక్ దగ్గర కూడా వాక్యాలు రాసుకునేదంట. సింక్ सिंक के पास भी जहाँ पे बर्तन धोते हैं वहां पे भी वचन लिखते थे। ఆమె అక్కడ ఒక మాట రాసుకునిందంట. वहां पे एक वचन लिखी है वो, ఇక్కడ రోజుకి 3 సార్లు ఆరాధన జరుగునని రాసుకునిందంట. यहाँ पे दिन में 3 बार आराधना होता है, ऐसा लिखे है वो। అనగా షింక్ దగ్గర ఆమె పాత్రలు కడిగేటప్పుడు ఏం చేస్తుందంటే 3 పూట్ల ఆరాధన చేసుకుంటా ఉంటుంది. उस सिंक के पास भी जब वो बर्तन मलती है 3 टाइम वो परमेश्वर की आराधना करती है। వాళ్ళు ఆ అనుభవంలో ఉన్నారు, వారు మనకు మాదిరి. वे उस अनुभव में है, वे हमारे लिए नमूना आदर्श है। ఇప్పుడు మన ఇంట్లో అంతా వాక్యాలే ఉన్నాయి. आज के दिन हमारा घर में वचन भरा हुआ है। ఈ ఇంటికి క్రీస్తే ఏమని ఉంటుందండి? इस घर का मसीह सिर है। పాత ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉంటుంది అది. पुराने घरों में हर घर में रहता है। నిజం చెప్తాము, सच में बोलेंगे, ఎవరు అధిపతి? कौन है अधिपति? నిజమేనా? क्या सच है? అబద్ధం కదా? ये झूठ है ना? అబద్ధం కదండి. ये झूठ है ना? అది ఆయన ఆధిపత్యంలో ఆ ఇల్లు ఉంటే, यदि उसके प्रभुता के नीचे वो घर है तो ఆయనకి మనం భయపడే వాళ్ళం. हम उससे डरते। ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ రోజు భయపడుతున్నారా? क्या उस घर में निवास करने वाले डरते हैं? భయపడకపోవడానికి కారణం नहीं डरने का कारण ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం లేదు. उसका इच्छा पूरा नहीं कर रहे हैं, మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారంగా ఉన్నాం. अपनी इच्छा ही पूरा कर रहे हैं। కుటుంబంలో మన ఇష్టమే, परिवार में अपनी इच्छा, సంఘంలో మన ఇష్టమే. कलीसिया में भी अपनी इच्छा। నా మాట వినకపోతే ఆయన కథ చెప్తా. मेरा बात नहीं सुनने से मैं उसके बारे में देखूंगा। పాప సేవకుడు ఏం అనలేడు కదా, सेवक कुछ नहीं बोल सकता, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు.
इसलिए उस मन मर्जी कुछ भी बोल सकते ఇప్పుడు हैं। ఫ్యాషన్ అయిపోయింది యవనస్తులకి. ये जवानों के लिए एक प्यासन बना है। ఒకప్పట్లో సేవకుడి ముందు నిలబడేదానికి కూడా ధైర్యం లేదు. इससे पहले सेवक के सम्मुख खड़ा होने का हिम्मत नहीं होता था। ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇప్పుడు ఈ దినాల్లో. आज के दिनों में अपनी मर्जी से बात कर सकते हैं, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. मन मर्जी से चलते हैं, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేశాం. परमेश्वर की इच्छा को भूल गए हैं, కుటుంబాలు పాడైపోయాయి. परिवार बिगड़ गया है, సంఘాలు పాడైపోయాయి. कलिसिया भी बिगड़ गया है, మన వ్యక్తిగత జీవితాలు పాడైపోయినాయి. हमारा व्यक्तिगत जीवन भी बिगड़ गया है। పాడైపోయినటువంటి వస్తువు మీ ఇంట్లో ఉంటే ఏం చేస్తారో మీరు చెప్పండి. खराब हुआ बिगड़ा हुआ वस्तु आपके घर में है तो आप क्या करोगे? రాత్రి అన్నం పాడైపోయింది అనుకోండి, रात का खाना खराब हो चुका है, ఏం చేస్తారు? आप क्या करोगे? ఆ? ఇప్పుడు మనల్ని ఏం చేయాలా? तो हमें क्या करना चाहिए? ఎక్కడ పడేయాలా? कहाँ फेंक देना है? ఎక్కడ పడేయాలా? कहाँ फेंकना है? పారేస్తే మన స్థితి ఏంటి? यदि फेंक दिए जाते हैं तो ఎప్పుడన్నా हमारा ఆలోచన स्थिति क्या చేసామా? होगा? ఎప్పుడన్నా ఆలోచన చేసామా? कभी आपने सोचा? ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. आखिरी में एक बात बोल के अंत करूंगा। ఆత్మీయ శరీరంలో ఐక్యత. आत्मा और शरीर में एकता। ఈ మాటలు కూడా నిన్నటి నుంచి సహోదరులు మాట్లాడుతూ వచ్చినారు. कल के दिन से ये बातें भाई लोग बोलते आ रहे हैं। మొదటి కొరింథీ 12వ అధ్యాయం 25వ వచనం. पहला कोरिन्थी 12 का మొదటి కొరింథీ 12:25. पहला कोरिन्थी 12 का 25। చదవండి. అయితే శరీరంలో వివాదం లేక ఆ, అవయవములు ఒకదానిని ఒకటి ఏకముగా పరామర్శించులాగున ఆ. తగ్గిన దానికే అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున. శరీరములో వివాదం లేకుండా ఉన్నాయంట. देह में फुट नहीं पड़े। అద్భుతమైన పాట పాడుతూ వచ్చారు అన్నవాళ్ళు. अभी अद्भुत गीत गाते हुए आए ఏం हैं పాట? भैया भैया ఏం लोग। పాట అండి? क्या गीत था वो? దాంట్లో పాట బాగుంది అనుకున్నాం కానీ వచనాలు ఎప్పుడన్నా విన్నారా అసలు? गीत तो अच्छा है लेकिन उसका वचन जो है सुने आप। పాడుకోవడానికి బాగుందేమో गाने के लिए अच्छा है, కానీ దాని లోపలికి ఎప్పుడైనా చూసామా? क्या उसके भीतर कभी हम झांक के देखें? దీని గురించి జేసీరావు అంకుల్ కూడా మాట్లాడుతూ వచ్చినట్టు యూట్యూబ్ లో కూడా ఆ వర్తమానాలు ఉన్నాయి. इसके बारे में जयसी राव अंकल जी भी बात करते हैं, यूट्यूब में मिलता है। కరములు కాళ్ళతో ఈరోజు మనస్థితి आज के दिन हमारी दशा, మనస్థితి అండి. हमारी दशा మా అమ్మకి చాలా బాగాలేదు 1 మంత్ గా. एक महीने तक भैया के माँ को अच्छा नहीं है तबीयत। ఏ దినానికి ఆ దినాన ఆయుష్ పొడిగిస్తున్నాడు మా నాన్న తండ్రి ప్రభువు. हमारा प्रभु हर दिन हमारी माँ की आयु बढ़ा रहा है। మధ్యరాత్రిలో లేచి వెళ్ళి చూస్తా ఉంటాను అమ్మ ఉందా లేదా అన్న. आधी ఆ रात స్థితిలో పడకలో ఉంది అమ్మ ఇప్పుడు. आधी रात जाकर मैं देखते रहता हूँ कि माँ है कि नहीं। इस दशा में माँ है अभी, అయినా కూడా तो भी ఆమెను గమనిస్తూ ఉంటాను. उस पर ध्यान देते रहता हूँ। 82 సంవత్సరాల అమ్మకి ఇప్పుడు. 82 वर्ष चल रहा अभी। ఆమె తలనొప్ప అని ఇట్లా పట్టుకుంటుంది. सिर दर्द कहकर ऐसा पकड़ लेती है। మనుషుల్ని గుర్తుపట్టడం తగ్గిపోతా ఉంది. लोगों को पहचान नहीं पा रही है, ఆమె ఏం మాట్లాడుతున్నా కూడా తెలియడం లేదు. वो क्या बात करते हो समझ नहीं आता। కానీ ఆమె దేహంలో మాత్రం लेकिन उसके शरीर देह में ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది. एक दूसरे का संबंध है। ఆ ఏదన్నా వాళ్తే వెంటనే చెయ్యి స్పందిస్తా ఉంది, यदि कुछ बैठता है मक्की కాలు जैसा, స్పందిస్తా ఉంది, तो हाथ पैर हिलता है, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది. तो एक दूसरे का मदद करता है। అచేతనంగా ఉంది. वो अचेत दशा में पड़ी हुई है, అయినా కూడా तो भी శరీరంలో వివాదం లేకుండా జీవిస్తా ఉంది. लेकिन शरीर में बिना फुट के जी रही है। ఇది కష్టమైన వాస్తవమైన సత్యం. ये थोड़ा सा मुश्किल है पर ये सच है। రేపో ఎప్పుడు అమ్మ నాన్న ప్రభు పిలిస్తే వెళ్ళిపోతుంది. आजकल प्रभु जब बुलाएगा माँ चले जाएगी। ఆమె దేహాన్ని ఆ రోజుకి కప్పిపెట్టాల్సిందే. उस दिन उस देह को ढक देना पड़ता అది है। ఆమెకైనా నాకైనా మీకైనా ఎవరికైనా తప్పదు. అది वो आपके लिए हो, मेरे लिए, किसी के लिए भी हो सकता है। మట్టిలో కలిసిపోయే దేహానికి అంత ఐక్యత ఉంటే मिट्टी में मिल जाने वाले शरीर का ऐसा एकता है तो నిత్యత్వంలో యుగాయుగాలు కలిసి ఉండే మనకెంత ఐక్యత కలిగి ఉండాలా? उस अनंत राज्य में युगान युग तक मिलके रहने वाले మనలో हम में कैसा एकता होना चाहिए? మనలో వివాదాలా? क्या हमें विवाद होना चाहिए? మట్టి కన్నా మనం అంత హీనమైపోయామా? क्या हम मिट्टी से घटकर इतना कमजोर हो गए हैं? కుళ్ళిపోయే శరీరానికంతా మన యొక్క ఆలోచనలు ఇంకా మన యొక్క ఆలోచనలు అంత హీనమైపోయిన స్థితిలో ఉందా?
सड़ जाने वाले शरीर से घटकर हमारे सोच विचार మన है क्या? మన ఆత్మీయ జీవితాలు అంత దిగజారిపోయిన స్థితిలో ఉందా? क्या हमारा आत्मिक जीवन उतना गिरा हुआ दशा में है क्या? అందుకే ప్రభు అంటాడు, इसलिए प्रभु कहता है, పత్రికలకు రాస్తూ పౌలు అంటాడు, पत्री में पौलुस लिखते हुए कहता है, సిగ్గుపడనక్కలేని ముఖాలతో ఆయన దర్శించుకోవాలంటాడు. लज्जित होने के मुंह से लज्जा को सॉरी అర్థం కాలేదు. సిగ్గుపడే ముఖంతో ఆయన్ని చూడకూడదు. लज्जित होने के సిగ్గుపడనక్కలేని ముఖాలతో చూడాలంట. लज्जित ना होते उसको देखना है. ఈరోజు ప్రభు ఎదుట మనం నిలబడగలుగుతామా? क्या आज के दिन हम प्रभु के सम्मुख खड़ा रह सकते हैं? మన ఎదుట ప్రభు నిలబడితే ఆయన ముందు మనం నిలబడగలుగుతామా? जब प्रभु हमारे सामने खड़ा होता है ఆ ధైర్యం तो ఉందా? क्या हम उसके सामने खड़े होने का हियाव है? ఆ ధైర్యం ఉందా? क्या वो हिम्मत है? ఉందా? क्या है? నాకైతే లేదండి. मुझे तो नहीं है. మీకుందేమో. आपके अंदर हो सकता है. కారణం कारण తల ఉంచుకునే స్థితిలోనే ఉన్నాం ఇంకా. अब तक सिर झुकाने की दशा में है. ఇంకా ఎంతకాలం? और कब तक? ఒకవేళ మరుక్షణం వెళ్ళిపోతే మన స్థితి ఏంటి? यदि हम चले जाएंगे तो हमारा स्थिति क्या होगा? అక్కడికి వెళ్ళిన తర్వాత जब हम वहां जाएंगे ఆ వేదనకర స్థలంలో నుంచి उस दुखदायी जगह से, అయ్యో ఆడ మా అన్న ఉన్నాడు, वहां पे हमारा भैया है, మా తమ్ముడు ఉన్నాడు, हमारा भाई है, మా అత్త ఉంది, मेरा सास है, మా మామ ఉన్నాడు हमारा ससुराल అని सास है. ఎంత బాధపడ్డా ఏమీ లాభం లేదు. कितना दुखी होने के बावजूद भी कोई लाभ नहीं होगा. వాళ్ళు బాగుపడరు, उनका भलाई नहीं होगा. మనం యుగాలు అక్కడ వేదనకర స్థలంలో ఉండాల్సిందే. युगान युग तक उस दुखदायी जगह में रहेंगे. మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు కానీ आपके बच्चों पर आपका प्रेम कितना होगा मैं नहीं जानता. అడిగిందల్లా కొనిస్తున్నామే, जो चाहते मांगते हैं हम दे देते हैं. శక్తికి మించి వాళ్ళ కొరకు ఖర్చు పెడుతున్నామే. सामर्थ्य से बढ़कर उनके लिए खर्चा करते हैं. నువ్వు నిత్యత్వంలో ఉండి రేపటి దినాన వాడు నరకంలో ఉంటే ఆ నరకంలో వాడు అరుస్తున్న అరుపులు విని సంతోషంగా ఉండగలుగుతావా? जब कल के दिन आप अनंत राज्य में रहोगे, वो नरक में रहेगा, उस चिल्लाहट को सुनकर क्या आप सहन कर पाओगे? పరీక్షించుకుందాం. जांच लेते हैं. నిజంగా పరీక్షించుకుందాం. सच में हम जांच लेते हैं. ఈనాటికైనా आज भी మన హృదయ తలంపుల్లో, हमारे सोच विचारों में, మన ఆలోచనలో, हमारे सोचों में, మన భావోద్వేగాల్లో हमारे भावुकता में, దేవుని చిత్తం, దేవుని ఇష్టాలు నెరవేర్చే దగ్గర, परमेश्वर की इच्छा पूरा करने में, దేవుని యొక్క ఆత్మీయ శరీరంలో ఒక్కరిగా शरीर और आत्मा में एकता ఉండడానికి ఒక తీర్మానం చేసుకుందాం. रहने के लिए हम एक निर्णय लेंगे. ఇది స్వల్పమైనది ఈ జీవితం. ये काफी थोड़ा समय का जीवन है. నేను దినాన ఉదయకాలం వర్తమానంలో చెప్తూ నేను మనసులో అనుకుంటుంటే ఇక్కడ నిలబడిన దాసుడు అన్నాడు, ఎరిగి ఎరిగి పాపం చేస్తున్నాం. कल के दिन मैं सुन रहा था तो यहाँ पे खड़े हुए दास कह रहे थे कि हम जानबूझकर पाप कर रहे हैं. నేను మనసులో అనుకుంటుంటే ఇక్కడ నుంచి ఆయన అదే మాట అంటున్నాడు. मैं उस बात को मन में सोच रहा था, लेकिन प्रभु के दास यहाँ से वही बात को बोल रहे हैं. ఎన్నిసార్లు ఎరిగి ఎరిగి పాపం చేస్తూ వచ్చాము, हम कितने बार जानबूझकर पाप करते आ रहे हैं. దేవునికి దూరం అయిపోతూ వచ్చాము, हम परमेश्वर से दूर होते जा रहे हैं. దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ వచ్చినాం, परमेश्वर की आत्मा को दुखी करते आ रहे हैं. దేవుని ఆత్మను ఆర్పేస్తూ వచ్చాం. परमेश्वर की आत्मा को बुझाते आ रहे हैं. అన్నిటికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి, सबसे बढ़कर दुर्भाग्य परिस्थिति, దేవుని ఆత్మను ఎదిరిస్తూ వచ్చాం. परमेश्वर की आत्मा का बलवा करते ఆ आए. ఇద్దరు భార్యాభర్తలకు జరిగిన స్థితి నీకు వస్తుందేమో, నాకు వస్తుందేమో, జాగ్రత్త. वे दोनों पति पत्नी का जो हालत हुआ है वही हालत आपका भी होगा शायद. ఆ స్థితి రాకముందే वो स्थिति आने से पहले ప్రభా నన్ను క్షమించు, प्रभु जी मुझे क्षमा करना, ప్రభా నన్ను క్షమించు ప్రభా. प्रभु जी मुझे क्षमा करना. ప్రభుని అడుగుదామా? क्या हम प्रभु से पूछते हैं? నిజంగా తీర్మానం చేసుకుందాం. सच में हम निर्णय करते हैं. ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. प्रभु के चरणों में आएंगे. రండి మోకరించుదాం, आइए हम घुटने टेकते हैं. రండి మోకరించుదాం. దయచేసి आइए हम घुटने टेकते हैं. త్వరగా మోకరించుదాం. जल्दी से हम घुटने टेकते हैं. దైవికమైన క్రమాన్ని కోల్పోయిన స్థితిలో ఉంది మన కుటుంబాలు. ईश्वरीय क्रम को खो दिया वो परिवार जैसा है. దైవికమైన క్రమాన్ని మన సంఘాలు కోల్పోయాయి. हमारा कलिसिया उस ईश्वरीय क्रम को छोड़ दिए है, మన भूल गए. కుటుంబాలు పాడైపోయాయి, हमारा परिवार बिगड़ गया, మన సంఘాలు పాడైపోయాయి, हमारा कलिसिया बिगड़ गया, సమాజం కూడా పాడైపోయింది. समाज भी बिगड़ गया है. ఆ దినాలలో उन दिनों में సంఘాలు ఆత్మతో నింపబడుతూ వచ్చాయి. कलिसियाएं आत्मा में भर गए हैं. ఆ దినాలలో సంఘాల్లో ఉజ్జీవం
उन दिनों में कलीसिया में जागृति था। ఆ దినాల్లో సంఘాలలో సేవకులు అలవలే లేపబడతా వచ్చినారు. उन दिनों में कलीसिया में सेवक लोग बढ़ते गए। తద్వారా సంఘం క్షేమంగా ఉండింది, ద్వారా. సమాజం క్షేమంగా ఉండింది. इस तरह समाज कलीसिया कुशलता से रहा। ఈరోజు సమాజం కూడా పాడైపోయింది. आज के दिन समाज भी बिगड़ चुका है। ఈరోజు సమాజం కూడా పాడైపోయింది. आज के दिन समाज भी बिगड़ चुका है। కారణం कारण నేనే. मैं। ప్రభా నన్ను క్షమించు. प्रभु जी मुझे क्षमा करना, నన్ను బట్టి నేను చెడిపోయాను. मैं बिगड़ गया, నా ఇల్లు చెడిపోయింది. मेरा परिवार बिगड़ गया, నా ఇంటిని బట్టి నా సంఘం చెడిపోయింది ప్రభా. मेरा परिवार के कारण कलीसिया भी बिगड़ गया, సంఘాన్ని బట్టి సమాజం చెడిపోయింది ప్రభా. मेरा कलीसिया के कारण समाज भी बिगड़ गया। ప్రభా మాకు మా పూర్వస్థితిని అనుగ్రహించు ప్రభా. प्रभु जी फिर से हमें उस पहले की दशा నువ్వు स्थिति సమస్తాన్ని दीजिए। బాగు చేస్తానన్నావు కదా. प्रभु जी अपने का सब ठीक నీకు करूंगा, అసాధ్యమైనది ఏది లేదు కదా. आपके लिए कोई असंभव नहीं। प्रभु ప్రభా ఒక్కసారి కనికరించు ప్రభా. प्रभु जी एक बार तरस खाइए, ప్రభా ఒక్కసారి కనికరించు ప్రభా. प्रभु एक बार तरस खाइए, ఒక్కసారి కనికరించు ప్రభా. एक बार तरस खाइए। प्रभु పాదాలు పట్టుకుందామా? क्या हम उसके चरणों में आएंगे? ఆయన తప్ప మనకు ఆశ్రయం ఏదండి? उसको छोड़ हमारे लिए कोई शरण नहीं है। ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతామండి? हम किसके पास जाएंगे? ప్రభా నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాను ప్రభా? प्रभु जी मैं किसके पास जा सकता हूँ? అయ్యా దిక్కు లేక నీ దగ్గరికి వచ్చానయ్యా. स्वामी बिना सहारे मैं आपके पास आया। అయ్యా దీనుడుగా వస్తున్నానయ్యా. स्वामी मैं दीन बन के आता हूँ, నా పూర్వ స్వభావాన్ని విడిచిపెట్టి వస్తున్నానయ్యా. मेरे पूर्व की स्वभाव को छोड़कर आ रहा हूँ। ప్రభా నన్ను అంగీకరించు ప్రభా. प्रभु जी मुझे अंगीकार कीजिए। ప్రభా నన్ను విశ్వసించు ప్రభా. प्रभु मुझ पर विश्वास నేను कीजिए। మాట తప్పను ప్రభా. मैं बात नहीं बदलूंगा। ప్రభా प्रभु నీతో సంబంధం కలిగి ఉంటాను ప్రభా. प्रभु जी मैं आपके साथ संबंध में నీతో रहूंगा, బంధం కలిగి ఉంటాను ప్రభా. आपके बंधन में रहूंगा। प्रभु నీ మాటకు విధేయత చూపిస్తా ప్రభా. मैं आपके बात का आज्ञाकारी हूँ। ప్రభా నేను నీకు లోబడతాను ప్రభా. प्रभु जी मैं आपका आधीन हूँगा। प्रभु ప్రభా నేను నిన్ను ప్రత్యక్షపరుస్తాను ప్రభా. प्रभु जी मैं आपको प्रकट करूंगा। प्रभु ప్రభా నన్ను కనికరించు ప్రభా. प्रभु जी मुझ पर करुणा करना। ప్రభా నన్ను అంగీకరించు ప్రభా. प्रभु जी मुझे स्वीकार कीजिए। ప్రభా నేను చెడిపోయిన వాడిని నన్ను తోసివేయద్దు ప్రభా. प्रभु जी मैं बिगड़ चुका हूँ, मुझे అయ్యో बाहर नहीं నేను करना। పాపిస్తోని ప్రభా నన్ను క్షమించు ప్రభా. प्रभु जी मैं पापी हूँ, मुझे क्षमा करना। ప్రభుని అడుగుదామా? क्या हम प्रभु से मांगते हैं? ఈ 30 గంటల ప్రార్థనలో इस 30 घंटे की प्रार्थना में ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. प्रभु मुझसे बात किया है। నన్ను హెచ్చరిస్తూ వచ్చినాడు. प्रभु मुझे चेतावनी दिया है, నాకు బుద్ధి చెబుతూ వచ్చినాడు. मुझे ज्ञान दिया है। నేను ప్రభు దగ్గర ఏమైతే నేర్చుకున్నానో प्रभु के सम्मुख मैं जो कुछ सीखा, మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించినాడు. आपके साथ बांटने के लिए प्रभु ने अनुग्रह दिया। ప్రభు ఎదుట నేను కూడా దోషినే. प्रभु के दृष्टि में मैं भी दोषी हूँ। ప్రభు ఎదుట నేను కూడా దోషినే. प्रभु के दृष्टि में मैं भी दोषी हूँ। ప్రభా నన్ను క్షమించు. प्रभु जी मुझे क्षमा करना। అలాంటి తీర్మానం చేసుకుంటే ऐसा यदि निर्णय लिए है, చేయి చూపించు అని అడగము గాని आपके हाथ दिखाने के लिए हम नहीं कहेंगे, ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. पर आपके हृदय को प्रभु देख रहा है, అంతరంగాన్ని చూస్తున్నాడు. आपके अंतरंग को देख रहा है। प्रभु అంతరంగంలో ఉన్నటువంటి వేదన చూస్తున్నాడు. आपके भीतर में जो दुख है देख रहा है। प्रभु మన దుఃఖాన్ని చూస్తున్నాడు. हमारे दुख दर्द को देख रहा है, మన కన్నీటిని చూచి हमारे आंसुओं को देखकर ఆయన జాలి కలిగిన దేవుడుగా, वो तरस खाने वाला परमेश्वर, ఆయన దయాలత్వాన్ని బట్టి, उसके दया के कारण, ఆయన ప్రేమను బట్టి, उसके प्रेम के ఆయన कारण, వాత్సల్యతను బట్టి उसके वात्सल्यता ఆయన के कारण ఒకవేళ మనల్ని అంగీకరిస్తాడేమో. वो शायद हमें अंगीकार करेगा। మనల్ని మనమే అప్పగించుకుందాం. हम अपने आप को सौंप देते हैं, సంపూర్తిగా ప్రభుకు అప్పగించుకుందాం. पूरा हम सौंप देते ఈ हैं। प्रभु, స్థలం నుంచి వెళ్ళేదానికి ముందుగా इस जगह से जाने से पहले ప్రభా प्रभु जी హృదయపూర్వకంగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని हृदय से मैं अपने आप को सौंप देता हूँ। ప్రభుని ఆరాధిస్తే, प्रभु की आराधना करेंगे तो ఆయనకి మన హృదయాన్ని అప్పగిస్తే यदि हम अपने हृदय को प्रभु को सौंपेंगे, ఈ 30 గంటల ప్రార్థన బట్టి ప్రభు సంతోషించేవాడిగా ఉంటాడు. इस 30 घंटे की प्रार्थना के कारण प्रभु आनंदित होगा। ఖచ్చితంగా మన ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇస్తాడు. जरूर हमारे प्रार्थनाओं का जवाब प्रभु देगा।